అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సమాజ నిర్మాణం ఆయన జీవన లక్ష్యం. బడుగు బలహీనుల తలరాతలు మార్చడమే ధ్యేయం. అందుకు కమ్యూనిజం ఒక్కటే ఆయుధమన్న తత్వం. ఆయన కేవలం ఎర్ర బాటలో నడిచే బాటసారి మాత్రమే కాదు, ఎందరికో బతుకు దారి చూపిన మార్గదర్శి కూడా. కళల ద్వారా సామాజిక చైతన్యం తేవడం ఎలాగో చూపిన దార్శనికుడాయన. అభ్యుదయం ద్వారా జీవితపు విలువలు నూరిపోసిన మార్మికుడు. నేలబారు మనిషి, నేలమ్మను నమ్ముకుంటే సిరుల వర్షం కురిపిస్తుందని నమ్మే కర్షక మహర్షి. శ్రమ ద్వారా జీవన సౌందర్యం మెరుగుపడుతుందని కార్మిక పక్షం నిలిచే శ్రామిక జనమిత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరి జీవితం మాత్రమే కాదు, కొన్ని వందల జీవితాలపై ఆయన జీవన విధానం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుస్తుంది. సామాజిక రాజకీయ కళా రంగాలలో 7 దశాబ్దాలకు పైగా సేవలందించిన మహామనిషి ఆయన. ఆయనే అందరి చేత అన్నగా పిలిపించుకునే కామ్రేడ్ నల్లూరి వెంకటేశ్వర్లు. అలాంటి అన్నతో మా చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ అన్నమనేని ముఖాముఖి. తెలుగు ప్రేక్షకులకు నమస్తే. నేను మీ శ్రీరామ్ని. ఈరోజు మనం ఒంగోలులో ఉన్నాం. ఒంగోలులో నేను మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. నమస్తే అన్న. నమస్తే అండి. మీరు అన్నగానే అందరికీ తెలుసు, నల్లూరి వెంకటేశ్వర్లుగా అతి కొద్ది మందికి తెలుసు. అంటే అసలు అన్న అనే పేరు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు పిలవడం మొదలుపెట్టారు మిమ్మల్ని? నేను ఒంగోలులో ఉంటూ ఉన్న సందర్భంలో రూమ్లో ఉండేవాడిని. ఆ రూమ్ సమీపంలో కొంతమంది పిల్లలు చదువుకునేవాళ్ళు, హై స్కూల్లో అద్దెకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. స్వగ్రామం నరసాయిపాలెం, మద్దిపాడు మండలం, పెదకొత్తపల్లి పంచాయతీ. ఆ నరసాయిపాలెంలో ఉండేవాడిని. నేను నాటకాలు ఎక్కువ ఆసక్తి నాకు. ఒక పీరియడ్ అయితే అనేక గ్రామాల్లో, మా గ్రామం పరిసరాల్లో, ఒంగోలు తాలూకాలో బహుశా నేను నాటకం వేయటం కానీ వేయించడం కానీ జరిగినటువంటి గ్రామం లేదు. అంత ఎక్కువగా నాటకాలను నేను వేసేవాడిని. అట్లా ఆ సందర్భంలో అనేక మంది నాటకాలు నేర్చుకుంటూ మీరు 2 సార్ మాకు డైరెక్ట్ చేయాలి, 2 సార్ నేర్పి 2 సార్ అనేవాళ్ళు. అంటే మీరు రాజకీయాలు ముందా లేకుంటే నాటకాలు ముందా? నాటకాలే ముందు. నాటకాలే ముందు. అయితే అట్లా నాటకాల ఇతర గ్రామాల వాళ్ళు పిలుస్తూ ఉండే సందర్భంలో పోతుండేవాడిని. నేను సైకిల్ వేసుకొని పోయేవాడిని. 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా వెళ్ళేవాడిని. అట్లా వెళ్ళి మా గ్రామానికి రావడం అంటే కష్టమైంది. అందుకని ఒంగోలులో ఒక రూమ్ తీసుకున్నాను. నేను మరికొంతమంది చదువుకునే పిల్లలు కలిసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటుండేవాడిని. నేను ఆ రూమ్లో ఉంటూ ఈ గ్రామాలు నాటకాలు రమ్మని పిలిచినప్పుడు పోయి మళ్ళీ రాత్రి 12-1 గంటలకు సైకిల్ మీద తిరిగి వస్తుండేవాడిని. అట్లా ఆ రకంగా ఒంగోలు వచ్చాను నేను. అంటే మీరేం చదువుకోవట్లేదు అప్పుడు? నేను చదువుకోవటం అంటే వాస్తవానికి మా కుటుంబంలో అసలు నా ముందు చదువుకున్న వాళ్ళు అసలు లేరు. ఆ రోజుల్లో ఎవరు అసలు మా కుటుంబంలో నేనే మొట్టమొదటి చదువుకున్నాండి. అంటే ఆ రోజులు అంటున్నారు, అసలు ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు 91. 91. అప్పుడు 16, 17, 18, 20 సంవత్సరాల లోపు ఇది. అట్లా నేను ఒంగోలులో ఉంటూ నాటకాలు నేర్పి కుర్రాళ్ళకి చేస్తుండేవాడిని. అదృష్టం ఏంటంటే కలిసి వచ్చింది. నేను మధ్యతరగతి ధనిక కుటుంబంలో పుట్టాను. అందువల్ల ఆర్థిక సమస్యలు లేవు నాకు. ఆ కారణాన పెద్దవాళ్ళు సంపాదించి పెట్టింది అనుభవిస్తూ కార్యక్రమాలు చేస్తునేవాడిని. ఆ మాటకు వస్తే ఈనాటి వరకే, ఆనాడు కానీ ఈనాడు కానీ ఇంటి కోసం నేను కుటుంబం కోసం దమ్మిడి సంపాదించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఖర్చు పెట్టినట్టుగానే అట్లాంటి పరిస్థితి ఒక రకంగా
పాత కుటుంబం యొక్క ఇది కలిసి వచ్చింది నాకు. అందువల్ల ఆ రకంగా ఒంగోలులో ఉంటూ ఒక విశేషం ఏంటంటే, అప్పుడు నేను ఇంకొక ఆయన పోలవరం సుబ్బారావు అని చదువుకునేవాడు. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. మా విలేజ్లో వైశ్యులు విజయవాడ నుంచి వచ్చి కొట్టు పెట్టుకున్నారు. అవునా? జీవనం కోసం వ్యాపారం చిన్న కొట్టు పెట్టుకున్నారు. అంటే పల్లెటూళ్ళల్లో అప్పుడు బెల్లం కానీ శనగ కానీ ఇట్లాంటివన్నీ చిల్లర వస్తువులు కావాలంటే కొట్లు ఉండేవి కాదు, ఎవరో వచ్చి పెట్టుకుంటుండేవాళ్ళు. అట్లా కొట్టు పెట్టుకున్నటువంటి ఒక ఆమె భర్త చనిపోగా ఒంటరిగా ఉంటుంది పాపం. ఒక రకంగా తిండికి కూడా గడవని పరిస్థితులు. అందుకని మేమిద్దరం ఏం చేసాము, ఒంగోలులో, అరే బాబు మనం హోటల్లో తింటమైందిరా, ఇప్పుడు రోజు పోయి మన ఊళ్ళో రత్తమ్మ ఊరికే ఉంటుంది కదా పాపం, ఆమె కూడా తింటుంటుంది, బతికిద్ది, మనకు వండి పెట్టిద్ది, మనం తీసుకొచ్చుకుందామంటారా అని అన్నాను. సరే అన్నాడు. ఆయన తీసుకొచ్చి వంట చేసేదాన్ని పెట్టాం. మేమిద్దరము, మరొక ముగ్గురు విద్యార్థులు మా ఊరోళ్ళు, ముగ్గురు నలుగురితో పెట్టినటువంటి ఆ ఇల్లు, వంటలు 60-70 మంది అండి. మెస్ అయిపోయింది. మెస్సు ఎంత మెస్సు, ఖాళీ లేవని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. రతన్ మెస్ అనేవాళ్ళు. యాక్చువల్గా అయితే ఏఎస్ఎఫ్ మెస్ అది. శర్మ కాలేజ్ అక్కడ చదువుకునే వాళ్ళందరూ, మెస్లో చదివే వాళ్ళంతా శర్మ కాలేజీలో చదువుతుండేవాళ్ళు. అందువల్ల ఆర్గనైజేషన్ కూడా పెద్దగా ఉపయోగపడింది. అది అన్నానికి వచ్చి చేరతారు కదా, అన్నాన్ని తింటూ ఉండేటువంటి వాళ్ళంతా ఈ ఆర్గనైజేషన్తో అనుబంధం అయిపోయేవాళ్ళు. శర్మ కాలేజీలో ఏఎస్ఎఫ్ అసలు ఒక రకంగా ప్రతిపాదించింది. విద్యార్థి యూనియన్ ఉంటుంది కదా, ఆ యూనియన్ అధ్యక్షుడు, సెక్రటరీ ఎన్నికలప్పుడు హోరాహోరీగా ఉండేది. ఈ శర్మ కాలేజీలో ఈ హాస్టల్లో, రత్తమ్మ హాస్టల్లో, ఎస్ఎఫ్ హాస్టల్లో చదువుకునేటటువంటి పిల్లలందరూ ఉండి అసలు ఒక రకంగా ఏలేవాళ్ళు అన్నమాట దాన్ని. అదిగో అట్లా ఆ రకంగా శర్మ కాలేజీలో చదివే వాళ్ళు అందరూ కూడా బాగా పరిచయం. ఇప్పుడు రంగారావు పరిచయం నాకు అట్నే అయ్యేవాడు. అచ్చా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఒంగోలు దగ్గరలో ఆ మెస్ ఉండేది. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆ మెస్ ఉంటే, ఆ మెస్ దగ్గర పార్టీ ఆఫీసు, వస్తూ పోతూ అట్లా పార్టీ ఆఫీస్కి కూడా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ. నాతో కలవటానికి నేను పని కట్టుకొని తీసుకెళ్ళేవాడిని. అట్లా ఆ హాస్టల్ అనేది పెద్దగా ఏఎస్ఎఫ్ పనిచేసింది. ఒక అభ్యుదయ భావాలు విస్తృతం కావటానికి తోడ్పడింది. ఆ రంగా మెస్ పెద్ద చరిత్ర సృష్టించింది. అది మీరు అసలు నాటకాలు వేయించడానికి ఒంగోలు చేరడం ఏమిటో, ఒంగోలులో రూమ్ తీసుకొని ఉంటూ తిండి కోసం ఒక ఆవిడ చేత మెస్ పెట్టించడం, అవును, చాలా అద్భుతమైన విషయమే. కాకపోతే మీరు అసలు ఎంతవరకు చదివారు? స్కూల్లో చదివారా? మీరు స్కూల్ ముందు ఎడ్యుకేషన్ అయిపోయిందా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నా చదువు దురదృష్టం ఏంటంటే, చెప్పాను కదా నా కుటుంబంలో చదువుకున్న వాళ్ళు లేరని. నేను అట్లాగే నాకు కూడా చదువుకోమని చెప్పేవాళ్ళు ఇంట్లో. నాకు అసలు అది తెలీదు, తిరుగుతూ ఉండేవాడిని ఊరికే. ఆ వయసులో పోతూ ఊరికే తిరుగుతూ ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవి. పిల్లలని బడికి పంపేవాళ్ళు కాదు, పెద్దలు కూడా, పెద్దవాళ్ళు. అంత పరిజ్ఞానం బిడ్డలు చదివించుకోవాలనేది ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టు లేదు. అసలు అది ఆ జోలే ఉండేది కాదు. ఎవరో కొంతమంది చదివించుకునేవాడు పిల్లల్ని. అందుకని ఈ స్కూల్లో పంతులు ఉంటారు, ఒకరో ఇద్దరు ముగ్గురు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళకుండా ఉండాలంటే పిల్లలు ఉండాలి 10 మంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాంగ్లోనే ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని పిలుచుకొచ్చుకుంటారు. నా అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో వ్యామజాల రామయ్య అని నాకు మొట్టమొదటి గురువు. వ్యామజాల రామయ్య అని లింగంగుంట నుంచి మా స్కూల్కి వచ్చేవాడు, మా ఒంగోలుకి నడిచి రావడంతో ఏంటి బెత్తం తీసుకొని ఊరి మీద ఉండేవాడు. కనపడటం వల్ల పట్టుకొచ్చి కూర్చోబెట్టేది. ఓ రోజు ఆయన కంట్లో పడ్డా, నేను పట్టుకొని కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే నేను
కల్లూరి చంద్రయ్య అని ఒక అతను ఉండేవాడు మా ఊళ్ళో, ఇప్పుడు లేడు అతను, కీర్తిశేషులు. మేమిద్దరం స్కూల్లో కూర్చోబెడితే అక్షరాలు రాని 1వ తరగతిలో కూర్చోబెట్టా. మేము వయస్కులు అయితే బాగా 16, 17, 18 సంవత్సరాల వయసులో ఉండివి. ఇది మాకు అర్థం కాలేదు, కానీ అప్పుడు మా స్కూల్లో టీచర్గా ఉన్న ఒక ఆయన కొత్తపల్లి శాస్త్రి అని, వీళ్ళు పాపం ఇంత వయసు 1వ తరగతిలో కూర్చోవటం ఏంటని అనుకున్నాడో ఏమో. ఒరే బాబు, మీకు నేను ట్యూషన్ చెప్పి ఒంగోలు స్కూల్లో 6, 7 తరగతుల్లో చేర్పిస్తాను, వస్తారంటారా అన్నాడు. వస్తాను సార్ అన్నాం. ఆయన కూర్చోబెట్టి ఒక నెల 2 నెలలు చెప్పాడు, బాగా మంచిగా చెప్పాడు. ఆయన ప్రోత్సాహం ఫలితంగా ఒంగోలులో ఫస్ట్ ఫారంలో చేరాను నేను. ఆ అబ్బాయి ఏమో సెకండ్ ఫారంలో, పీవీఆర్ స్కూల్లో ఫస్ట్ ఫారంలో చేరాను నేను. అట్లా ఆ రంగా చదువు కూడా అంత కొనసాగల. సరే, అట్లా చదువుతున్న సందర్భంలో 6, 7, 8 ఎక్కడ చదివాను. 9 చదివికి మున్సిపల్ హై స్కూల్, ఇప్పుడు కార్పొరేషన్ ఆఫీస్ ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్, ఆడ చేరామండి. ఆడ చేరిన తర్వాత అప్పటికీ నాకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ రంగు అంటింది. అది ఎట్లాగంటే, మేము మారలగుంటపాలెం, నరసాయపాలెం నుంచి రోజు స్కూల్కి ఒంగోలుకి టిఫిన్లు పట్టుకొని నడిచేవాళ్ళం, దాదాపు 10 కిలోమీటర్లు. సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ 4, 4:30 బయలుదేరి 7 గంటలకు అట్లా ఇంటికి చేరేవాళ్ళు. చూడండి, 10 కిలోమీటర్లు నడవటం అంటే రోజు. పొద్దున్నే 7:30 బయలుదేరితే 9, 9:30 చేరేవాళ్ళం. మధ్యాహ్నం రంగారాయుడి చెరువు దగ్గర గిన్నెలు పెట్టుకొని టిఫిన్ గిన్నెలు భోజనం చేసేవాళ్ళం. ఇట్లా మేమే కాదు, ముత్తంసలపాడు, లింగంగుంట, త్రోవగుంట, మా పాలారు, వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ ఆ రోజుల్లో రోజు పోయి వచ్చేవాళ్ళు. అట్లా చదువుకుంటూ ఉన్న సందర్భంలో మారలగుంటపాలెం మీదుగా, నరసాయపాలెం నుంచి మారలగుంటపాలెం మీదుగా ఒంగోలు పోవాలి. మారలగుంటపాలెంలో నల్లూరు అల్లి అయిన ఆయన ఆ రోజుల్లో కమ్యూనిస్టు, బెనారస్లో చదువుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా తయారై ఇచ్చాడు. బెనారస్ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి కేంద్రం, బెనారస్ యూనివర్సిటీ. సో అక్కడ చదువుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆయన చదువు మధ్యంతరంగా వదిలిచ్చాడు. ఏదో ఇంటరో డిగ్రీ ఏదో చదువుతూ. ఎందుకంటే అక్కడ ఈ మత తగాదాలు, ఘర్షణలు వచ్చినాయి. అందువల్ల యూనివర్సిటీ మూసేశారు. వచ్చి ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాసన ఉంది కాబట్టి ఏం చేశాడు ఆయన, కుర్రోళ్ళందరినీ కూర్చి రాత్రిపూట హిందీ చెబుతాను మీకు, తెలుగు చదువుకున్న వాళ్ళకి హిందీ పాఠశాల చదువుతానని చెప్పి పిలిచేవాడు. ఆ హిందీ పాఠశాల అని చెప్పి పిలిచి వాళ్ళ చేత నాటకాలు వేయించేవాడు. ఈ వస్తూ పోతూ ఉన్న నన్ను ఆయన చూశాడు. మరి ఈయన్ని ఎట్నన్నా కానీ పట్టుకోవాలని అనుకున్నాడు ఏమో. నేను ఒకరోజు పోతూ ఉంటే టిఫిన్లు పట్టుకొని, రే అబ్బాయి, మేము నాటకం వేస్తున్నాం, నువ్వు వేషం వేస్తావంటరా అన్నాడు. చేస్తాను సార్ అన్నాను, నాకు ఉత్సాహంగా. తెలుగు తల్లి అనే ఒక నాటకం, దాంట్లో ఒక ఆడవేషం మా చేత వేయించాడు. ఇక అక్కడి నుంచి నాటకాలు, దాని తర్వాత ఇంకేవేవో నాటకాలు, రైతు బిడ్డని, దేవుళ్ళే భగత్ సింగ్ అని, ఇంకేవేవో నాటకాలన్నీ కూడా అట్లా వేసి, అట్లా ఆయన ద్వారా నా కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఆ రకంగా వచ్చింది. ఓకే. అట్లా భావాలు అద్దినటువంటి వాడిని నేను మున్సిపల్ హై స్కూల్లో చేరున్నాక, ఫిబ్రవరిలో చేరున్నాను కదా నేను. ఆ చేరున్నప్పుడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ ఉంది. ఆ బ్యాను ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పమిడి కోటయ్య అని ఒక ఆయన, పొందూరు కొంగర కోటయ్య అని ఒక ఆయన, ఈ నల్లూరు రంజయ్య, వీళ్ళంతా నల్లమల అడవులు పోయారు అండర్ గ్రౌండ్. అయితే అట్లా అండర్ గ్రౌండ్ పోయినటువంటి ఏళ్ళకి నేను కొరియర్గా పనిచేశా. అంటే ఆ కొరియర్ అనే పేరు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. అప్పుడనే కొరియర్ అనే పేరు కూడా తెలియదు. అంటే ఏంటి, వాళ్ళు వస్తున్నట్టుగా కబురు చేస్తారు. ఏ రాత్రి 10 ఎప్పుడో 11 అప్పుడో రూమ్కి వచ్చి, ఏమిటయ్యా అంటే, ఇట్లా మేము వస్తున్నాము,
మేము 4 రోజులు ఉంటాం ఇక్కడ, మాకు కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టాలా, డబ్బులు ఇస్తాము అని చెప్పి మందులు అవన్నీ కొనిచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. అట్లా ఉంటున్న సందర్భంలో వాళ్ళు ఏవో కొంత రికార్డు పుస్తకాలు, సాహిత్యం 2-3 పెట్టెలు చేసుకొచ్చి దాచిపెట్టమని చెప్పారు నా రూమ్లో. నేను ఆ పుస్తకాల కోసమై జన సాంద్రత లేనటువంటి ఒక ముస్లిం ఏరియాలో సయ్యద్దావు జమీదారు వీధి అని ఒకటి ఉంది ఒంగోలు గంటపాలెం దగ్గర. ఆడ ముస్లిం ఏరియాలో రూమ్ తీసుకొని ఆ రూమ్లో పెట్టెలు పెట్టి ఇక స్కూల్కి పోతుండేవాడిని. ఎక్కడో ఒక చోట ఒకడు అరెస్ట్ చేసి కమిషనర్ని వాడిని పోలీసులు బాధ్యతలు పెట్టారు. ఈ విషయం తెలుసు వాడికి, ఇది ఈ కోట ఈ పెట్టెలు నాకు ఇచ్చిన సంగతి ఇదంతా. ఈ పెట్టెలు వాడు చెప్పాడు, ఇట్లా పలానా చోట రికార్డు ఇదంతా ఉంది అని చెప్పాడు. అదృష్టం అదే రోజు నేను ఏంటంటే, నాకు పార్టీ వాళ్ళు ఏదో ఒక లెటర్ ఇచ్చి గుంటూరులో ఇచ్చి రమ్మన్నారు. గుంటూరులో హిందూ కాలేజీ కమ్మ హాస్టల్, ఆ కమ్మ హాస్టల్లో టీవీ సుబ్బారావు అని ఆయన ఉంటాడు, పెద్దేపి చదువుతున్నాడు, ఆయనకి ఇచ్చి రావాలి లెటర్ అని చెప్పి ఇచ్చారు. నేను అడగబోయా. అదే రాత్రి ఈ రూము ఎట్లా తెలుసుకున్నాడు, పోలీసులు చూసుకొని దాడి చేశారు. దాడి చేసి ఈ పెట్టెల గిట్లు నా పుస్తకాలు అన్నీ ఎత్తుకొని పోయారు. సరే నేను మరుసటి రోజు తిరిగి పొద్దున్నే ఏకుదాన వచ్చా. నేను వచ్చేటప్పటికీ ఇక సాయిబులంతా చుట్టుముట్టారు, ఇంటి ఓనర్స్. వీళ్ళు దొంగలు, వాళ్ళ భావన ఏంటంటే వీళ్ళు దొంగలు ఏమన్నా దొంగతనం చేసి పెట్టెలో తీసుకొచ్చి పెట్టారు, పోలీసు ఎత్తుకొని పోయారని చెప్పి అనకుండా దాడి చేసి నన్ను కొట్టినంత పని చేశారు. సరే అప్పుడు ఏం జరిగిపోయింది తెలుసుక, ఏమీ తెలియనట్టుగా ఏడిచినట్టుగా, నాకు లేదు మా అన్న వాళ్ళు వీళ్ళు లేదో నాకు లేదని చెప్పి నటించి తప్పించుకున్నారు. పోలీసులు పుస్తకాలు ఆయన ఎత్తుకెళ్ళారుగా, రూమ్ చేశారు కదా, స్కూల్కి వస్తారు, స్కూల్కి వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకని చెప్పి సర్దుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయా. అంతే. ఇంటికి ఆడవాళ్ళు ఎట్లా చదువుకోమని చెప్పేటటువంటి ఇది వాళ్ళకే లేదు. పైగా మానుకోమని వాళ్ళ కోరిక. ఎందుకంటే నల్లూరు అంజయ్యమ్మ తిరిగి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, అని మానుకోవాలని వాళ్ళ కోరిక. అందుకని వాళ్ళకి సంతోషమైంది. అందుకని నా చదువు ఎంతో మెట్రిక్ దీంతో పూర్తి అయింది. తర్వాత చదువుకోకపోతేనే నా చదువుకోళ్ళంతా బాగా చదువుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ రంగారావు నా క్లాస్మేట్, ఇంకా ఎవరెవరో ఉన్నారు. వీళ్ళందరూ చదువుకోకపోతేనే అనేది నాకు బాగా మధ్యలో పడింది. అందువల్ల ఇక దాంట్లో ఏం చేశానంటే, దయానందమని హిందీ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు అప్పుడు. దయానందమని మున్సిపల్ హై స్కూల్లో పార్టీ వాడు, నాకు బాగా మంచి మిత్రుడు. ఆయన ఎప్పుడు రావయ్య హిందీ చెబుతుంటున్నాను అంటుండేవాడు. సరే ఇది బాగానే ఉందని చెప్పి నేనేం చేశాను, చదువుకోకపోతే దీని కొద్దీ ఆయన దగ్గర రోజు పోయాడు. సాయంత్రం 5 గంటలకు పోతే 6-7 గంటల దాకా హిందీ ప్రాథమిక, మాధ్యమిక, రాస భాష, ప్రవేశిక ఇవన్నీ మొత్తం చదివా ఆయన ప్రోత్సాహంతో. తర్వాత నుండి ఆయన ఏం చేశాడు, ఆయన భార్యకు కూడా నాతో పాటు ఈ పరీక్షలు అన్నీ చెప్పాడు. అప్పుడు మేము పండిట్ కోర్స్కి అర్హులం అన్నమాట, టీచర్ ట్రైనింగ్కి అర్హులం. అందుకని ఆయన భార్యను పంపుతూ నన్ను కూడా, ఏమయ్యో ఎంత చదువుకున్నావో ఏందే వృధాగా ఎందుకయ్యా, నువ్వు కూడా పోయి రావయ్యా అన్నాడు. అప్పుడు తెనాలిలో నాదరపేటలో ఒక కాలేజీ ఉండేది, ఈశ్వర లక్ష్మీనారాయణ అని, 9 నెలలు కోర్సు సంవత్సరం. ఆడ నేను కూడా చేరా, పండిట్ పూర్తయింది, పండిట్ పూర్తి చేశాను. ఆ రకంగా హిందీ పండిట్ పూర్తి చేశాను. అయితే ఆయన ఉద్యోగం వేస్తా అన్నాడు మున్సిపల్ హై స్కూల్లో. నాకు ఉద్యోగం ఉంది సార్,
ఇప్పుడు దాకేదో మీరు దయచేసి చెప్పారు, చదువుకున్నాను, నేను పార్టీలో పనిచేయాలండి అట్లా ఆయన భార్యని ఉద్యోగంలో చేర్చేటప్పుడు మున్సిపల్ హై స్కూల్లో అట్లా ఆ రకంగా హిందీ మోజస్ ట్యాగూర్ ట్యూటోరియల్ కాలేజీ ఉండేది. అవును. ఫిబ్రవరికి ఎందుకయ్యా మా పిల్లలు చెప్పాలి, ఎస్ఎస్సి వాళ్ళకి ఎస్ఎల్సికి హిందీ సబ్జెక్ట్ ఉండేది 10th వాళ్ళకి. అవును. అందుకని దాంట్లో సంవత్సరం పాటు సరదాగా చెప్పేవాడిని. అదేలేండి, మీరు నేను ఎడ్యుకేషన్ ఎండ్ అయిపోయింది. అదే పెద్దగా చదువుకోలేదంటే నాకు సందేహం వచ్చింది. మరి ఏం చదవకుండా మీరు ఈ నాటకాలు పుస్తకాలు ఇవన్నీ ఎట్లా ఫాలో అయ్యారని డౌట్ వచ్చింది. అందువల్ల ఇది చేశాను. అందుకని మెట్రిక్ చదవాలని ఒకసారి ట్యూటర్ల కాలేజీలో చేరా టాగూర్లో. ఇంటికాడ వద్దని కదా, వద్దని ఒంగోలులో ఉంటే ఖర్చులు అవుతాయి కదా, ఈ డబ్బులు ఇటం అనుకున్నారు. వీళ్ళు అమ్మ కడుపులు కదా, సరే చెప్పి అది మధ్యలో వదిలేసిపోయా. చదువు అట్లా ఎండ్ అయిపోయింది. తర్వాత అంటే మీరు మళ్ళా నాటకాలు కంటిన్యూ చేశారా? నాటకాలు బాగా అరంగా చేస్తూ ఉంటే శర్మ కాలేజీలో యానివర్సరీ ఇనాగ్రల్ ఫంక్షన్స్ జరిగితే పోటాపోటీలుగా కుర్రాళ్ళు నాటికలు అసలు 3 రోజులు 4 రోజులు రోజు అల్లాచి దాకా అట్లా ఉండేది. ఎస్ఎఫ్ అప్పుడు ఇంకేదో ఏబీవీపీ ఉందా, ఫ్రెండ్స్ ఏఎస్ఎఫ్ ఇవన్నీ పోటాపోటీలుగా నాటికలు ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి 4-5 నాటికలు పడుతుంది. పోటీలు, ప్రైజులు, వీజులు అన్నీ ఉండేవి. అట్లా ఆరంగా నేను ఆ శర్మ కాలేజీలో చదువుకునే ఈ మెస్లో ఉన్న కుర్రాడు అందరికీ నాటికలు బాగా 3-4 నాటికలు తయారు చేసి పంపేవాడిని. వీడు రంగారావు, టి కృష్ణ, ధర్మల సుబ్రహ్మణ్యం, నర్రా వెంకటేశ్వరులు వీళ్ళంతా అట్లా వచ్చిన వాళ్ళే. శర్మ కాలేజీలో చదువుతున్న సందర్భంలో వీళ్ళంతా మెస్లో మెంబర్స్ అప్పుడు. ఓకే. వివిధ పీరియడ్స్లో. అయితే వాళ్ళకి నాటకాలు ఇవన్నీ కూడా వేయించేవాడిని. అట్లా ఆ రకంగా వాళ్ళు పరిచయం, నాకు ఆ రకంగా సంబంధాలు. అంటే వీళ్ళంతా మీ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే నాటకాలు. మెస్సులో ఆ రోజులు నేను రాసిన పుస్తకంలో దీంట్లోనే మెస్సులో వికసించిన కుసుమాలు అని చెప్పి వివిధ రంగాల్లో ఒక నాటకాలే కాదు, ఒక గడ్డం కోటేశ్వరరావు ఒక అతను ఉన్నాడు, గొప్ప ఇంటలెక్చువల్. అతను మెస్సులో చదువుకున్నాడు. ఇట్లా వెంకటరెడ్డి అని ఒక అతను ఉన్నాడు, మంచి బెస్ట్ స్టూడెంట్ ఆ రోజుల్లో. అతనేమి ఇట్లా చాలా మంది అండి. వీళ్ళంతా ఆ పుస్తకం రాశాను నేను, ఆ పేర్లన్నీ వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా వేసి. ఓకే. అట్లా వాళ్ళంతా మెస్లో ఉండి శర్మ కాలేజీలో నాటకాలు వేస్తూ. అంటే అట్లా మరి మీరు పార్టీతో మళ్ళా టైఅప్ అయ్యి జిల్లా సెక్రటరీ అయ్యారు కదా? పార్టీతో అంటే నేను చెప్పాను కదా, పార్టీతో సంబంధాలు ఏర్పడటానికి కారణం అల్లు రంజియా. పార్టీలో ఉంటుంది వల్ల 12 సంవత్సరాలు జనరల్ సెక్రటరీ. 12 సంవత్సరాలు జనరల్ సెక్రటరీ చేశాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేశాను. మొట్టమొదట తాలూకా సెక్రటరీగా ఉండేవాడిని పార్టీకి. తర్వాత ఇప్పుడు అంటే కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఈ ప్రజానాట్య మండలి అనే దాన్ని అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇవన్నీ యువన సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే కల్చరల్ ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలి అనేది మొట్టమొదటి 43లో ఏర్పడింది. విశేషం కూడా ఏంటంటే కళలు చాలా శక్తివంతమైనటువంటి సాధనాలు ప్రజలను చైతన్యపరచడానికి, ప్రజలను ఆలోచింపజేయటానికి శక్తివంతమైన సాధనాలని మొట్టమొదటిగా గమనించింది కమ్యూనిస్ట్ పార్టీ. 1943 బాంబేలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలప్పుడు
ప్రతి రాష్ట్రం నుండి కళాకారులను తీసుకురమ్మన్నప్పుడు పిసి జోషి ఆదేశించాడు. అప్పుడు మన రాష్ట్రం నుంచి ముక్కామల నాగభూషణం అని విజయవాడలో ఉండే ఆయన, విశ్వనాథ బిల్డింగ్స్ దగ్గర ఆయన పెద్ద బిల్డింగు ఇదంతా ఉంది, ఎంత పెద్ద సంస్థానం ముక్కామల నాగభూషణం. ఆయన ఆధ్వర్యాన ఆయన ఈయన రాజారావు వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అప్పుడు ఇప్టా అనేటువంటి సంస్థని ఏర్పరిచాడు. ఓకే. కళల ద్వారా ప్రజలను చైతన్యపరచాలా, అవి గొప్ప సాధనాలు కళల ద్వారా ఆకర్షింపజేయచ్చు అనే దీంతో అక్కడ ఇప్టా, ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ ఏర్పరిచాడు. దాని తెలుగులో ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి. అప్పటికంటే స్వతంత్రం కూడా రాలా బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే 47 కదా స్వతంత్రం వచ్చింది. అప్పటికే ఏర్పడింది. ఇక్కడ అదే ముక్కామల నాగభూషణం, రాజారావు గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పుడు ప్రజానాట్య మండలి వీళ్ళు దాన్ని తర్వాత 51లోనో ఏమో బ్యాన్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీని. 51 కాదు 48 ఏమో, అదే 47లో స్వతంత్రం వచ్చింది. 48లో బ్యాన్ చేశారు. ఇండియన్ మన గవర్నమెంట్ వచ్చాకే కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు. చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్ చేస్తే అప్పుడు మూతపడిపోయి కార్యక్రమాలు మూతపడ్డాయి. ఓకే. అప్పుడు పాత ప్రజానాట్యం బ్యాన్ చేసేటప్పటికి కళాకారులు ఇక్కడ ఉండటానికి అవకాశం దొరకలేదు, అరెస్టులు చేస్తున్నారు. మా భూమి లాంటి నాటకాలు, ముందడుగు లాంటి నాటకాలు, కష్టజీవి లాంటి బుర్రకథ, వీటన్నింటినీ కూడా ప్రజల మధ్య తీసుకొచ్చేటప్పుడే ప్రభుత్వం కన్నుగుట్టింది. కష్టజీవి బుర్రకథ కూడా దాన్ని బ్యాన్ చేశారు. అందువల్ల అప్పుడు కళాకారులు మధుసూదన్ రావు, తాతినేని ప్రకాశరావు, వాసిరెడ్డి, మధుసూదన్ రావు గొప్ప డైరెక్టరు. విక్టరీ మధుసూదన్ రావు అనేవాడు. అంటే అతను తీసిన సినిమా ఫెయిల్యూర్ అనే సమస్య ఉండేది కాదు, అంత గొప్ప డైరెక్టరు. అట్లాగే ఆయన భార్య సరోజిని, వీరమాచినేని సరోజిని, తాతినేని ప్రకాశరావు, అల్లు రామలింగయ్య, వీళ్ళంతా అప్పుడు ప్రజానాట్యంలో పనిచేసినట్టు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైతే బ్యాన్ పెట్టారో అప్పుడు ఉండటానికి అవకాశాలు లేక అరెస్టుల నుండి తప్పించుకోవటానికి మద్రాసు వెళ్ళిపోయారు. ఓకే. మద్రాసు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా సినిమా రంగంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. అంతకుముందు సినిమాలు అన్నీ కూడా ఏదో కుటుంబ సంబంధంగా, ప్రేమ సంబంధంగా ఉండేవి. వీళ్ళు పోయిన తర్వాత మార్పు ఏంటంటే సామాజికమైనటువంటి ఇతివృత్తాలతో సినిమాలు తీసే పరిస్థితి వచ్చింది. అట్లా ఆ రకంగా అక్కడ కూడా కొత్త పందాన్ని ప్రవేశపెట్టారు. అది అంటే అప్పట్లో సినిమాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అంటే అప్పుడు ఎన్టీ రామారావు తోటి ఫస్ట్లో మన దేశం ఆ సినిమా నేను చూసా. చిన్న వేషం, ఎస్ఐ వేషం, ఏదో చిన్న వేషం, ఎన్టీ రామారావు. ఆ సినిమా చూసి పని కట్టుకొని నేను. అల్లు రామలింగయ్య గారు అప్పట్లో బాగా మంచి ఇది కదా, మంచి ఆర్టిస్ట్గా ఇది. అట్లా ఆ రకంగా వీళ్ళంతా సినిమా రంగానికి పోయి మార్పులు వేసుకొచ్చారు. తర్వాత మనవాళ్ళు వీళ్ళు పోయారు. రంగారావు, అవును, ఇది నెక్స్ట్ జనరేషను. కృష్ణ, ధర్మవర సుబ్రహ్మణ్యం వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు మరొక మార్పు. రంగారావు అన్నీ ఎర్ర జెండాని తెర మీద జీవించినటువంటి ఘనత రంగారావుదే కదా. రోజులు మారైన సినిమాలో ఏదో కమ్యూనిస్ట్ పార్టీ పేరు వచ్చింది ఒక చోట, జనం అంతా చప్పట్లు కొట్టి ఇచ్చేస్తారనమాట. అంటే అది అంత ప్రత్యేకంగా ఉండేది. సో రంగారావు వీళ్ళ పీరియడ్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ జెండాలే చూపించారు. అవును, ఎర్రమలలు లాంటి సినిమాలు పెట్టి వీళ్ళంతా యువతరం కదిలింది, ఎర్రమలలు, విప్లవ శంఖం. అవును, మీరు కూడా కొన్నిట్లో ఉన్నా నేను. రంగారావు సినిమాలు అన్నింటిలో ఉన్నా దాదాపు. అతగాడు టి కృష్ణ ప్రతిఘటన అద్భుతం. ప్రతిఘటన ఎంత హిస్టారికల్ పిక్చర్ ఇది. అవును, ప్రతిఘటన విజయవాడ రాజకీయాల మీద
ప్రతిఘటన అద్భుతమండి. విజయశాంతి, రాజకుమార్ రాజకుమారేనా, నేటి భారతం, ఆ, నీటి భారతం. నేటి భారతం, రేపటి పౌరులు. నేటి భారతం సంవత్సరం ఆడింది ఒకే థియేటర్లో హైదరాబాద్లో. మీరు కూడా నేటి భారతంలో ఉన్నట్టు. అవునా? వాళ్ళు అదొక సెంటిమెంట్. పెద్ద ఇంట్లో నన్ను పెట్టేవాళ్ళు వాళ్ళు. ఆ? అట్లా సినిమాలు. అంటే అల్లు రామలింగయ్య గారితో మీకు అక్కడతో అసోసియేషన్ పోయిందా? ఆ, కట్ అయిపోలేదు. ఆయన చివరిదాకా సంబంధాలు ఉండేవి. అంటే వస్తుండేవాడు ఆయన ప్రజానాట్యం. అట్లా ఏమి రాయరు. అట్లా వచ్చిన లేదు. వయసు అయిపోయి ఒక రకంగా ఆ పీరియడ్ పోయింది. అంటే ప్రజానాట్య మండలికి ప్యారలల్గా సోషల్ అంటే ఆంధ్ర నాటక పరిషత్తు ఇలాంటివి ఏమన్నా పనిచేసినాయా? అట్లా కాదు, పేర్లగా కాదు. ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేది నాటక రంగంలో గొప్ప చరిత్ర కలిగింది. నాటకం యొక్క అభివృద్ధికి తీవ్రమైన కృషి చేసినటువంటి సంస్థ. అది పేర్లగా అనేది ఏం కాదు, దాని చరిత్ర దానిది. అంతేగాని ప్రజానాట్య మండలి ఒక రాజకీయ పార్టీ భావాలతో ఏర్పడినది ఉంటుంది. అది కేవలం నాటక రంగం మీదనే, దాని అభివృద్ధి మీదనే కృషి చేసినటువంటి సంస్థ ఆంధ్ర నాటక కళా పరిషత్. తెలుగు నాట ఈ నాటకాలు అభివృద్ధి చెందడానికి ఎక్కువ కృషి చేసినటువంటి సంస్థ ఆంధ్ర నాటక కళా పరిషత్. ఇప్పుడు అంటే అప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్లు వాళ్ళు కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఒక సంస్థను ప్రారంభించారు, జననాట్య మండలి. తర్వాత గద్దరు పాటలే ప్రధానం. అట్లాగే వంగపండు ప్రసాద్ జన్నాట్య మండలి. వంగపండు ప్రసాద్ అద్భుతం, ఆయన కూడా గొప్ప రచయిత. ఆ టి కృష్ణ కూడా ఒక సినిమాలో చేశారు. అందులో అప్పుడు జననాట్య మండలిలో వంగపండు వాళ్ళ పాటకి ఆయన ఏం పిల్లలు ఎల్లమ్మస్తావా. అవును, శ్రీకాకుళంలో చిత్రకొండకు గొప్ప పాట అండి అది, చాలా అద్భుతమైన పాట. అవును, పాములు ఇంగిన గద్దలు ఉన్నాయట. అవునవును. ఇలా అంటే ఆ రోజుల్లో ఆ ఉద్యమాన్ని గురించి అంత గొప్పగా, నక్సలైట్ ఉద్యమాన్ని గురించి అట్లాంటి గొప్ప ఉద్యమం జరుగుతుంది అక్కడ అని చెప్పి మంచి పాట వాడు కృష్ణ సినిమాలో పెట్టాడు. అంటే మీకు ఇప్పుడు సిపిఐ సిపిఎం రెండు విడిపోయిన తర్వాత ఈ ప్రజానాట్య మండలి కూడా రెండుగా చీలిందా? ఇది కూడా చీల్చేశారు. ఇది కూడా ప్రజానాట్య మండలి చీలింది. సిపిఎం ప్రజానాట్య మండలి వేరు, వాళ్ళది సపరేట్ పెట్టారు. ఆంధ్ర ప్రజానాట్య మండలి ఏదో పెట్టారు. ఆంధ్ర ప్రజానాట్య మండలి అదేనా టైటిల్? అది కాదనుకుంటా, ఏదో పేరు మొత్తానికి పెట్టారు ప్రజానాట్య మండలి. నాకు తృప్తి ఏంటి అంటే అప్పుడెప్పుడో 43లో పెట్టి 48లో బ్యాన్ చేస్తాడు, అయిపోయింది పీరియడ్. 74లో దాన్ని పునర్నిర్మించడానికి కన్వీనర్ నేను ప్రజానాట్య మండలి. అవును, అమ్మారెడ్డి తమ్మారెడ్డి కృష్ణమూర్తి అమ్మ సత్యనారాయణ. కృష్ణమూర్తి సినిమా ప్రొడ్యూసరు. ఓకే. వాళ్ళ బ్రదర్ ఒక అమ్మారెడ్డి సత్యనారాయణ, రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఆయన. ఓకే, అవును. ఆయన నేను ఎప్పుడు ఈ నాటకాల గురించి అది ఇది మాట్లాడుతుంటే ఆయన కావాలని బాగా ప్రోత్సహించాడు నాకు. తెనాలిలో ఏదో ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ జరుగుతుంటే అక్కడ ప్రజానాట్య మండలి కళాకారులు ఎక్కడున్నా అన్ని జిల్లాల నుంచి తీసుకురండి తెనాలికి అని చెప్పి ఒక పిలిపిచ్చాడు పార్టీకి. అన్ని జిల్లాల నుంచి వచ్చారు, దాదాపు 100 మంది తెనాలిలో. 74లో ఇది. అన్ని జిల్లాల నుంచి వస్తే అప్పుడు ఆ సమావేశంలో నేను కన్వీనర్గా ఉండి దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలా అని చెప్పి తీర్మానం చేశాం. అప్పటి నుంచి నేను, నాతో పాటు పాత ప్రజానాట్య మండలికి చెందిన మోహన్ దాస్ అని ఒక ఆయన ఉండేవాడు, మ్యూజిక్ డైరెక్టర్ పాత సినిమాల్లో. ఆయన
బాగా ఓపికగా ఆయన నేను కలిసి అన్ని జిల్లాలు తిరిగాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మేము బోన్ జిల్లా లేదు. ఆ జిల్లా సదస్సులు, సమావేశాలు, కళాకారులు ఇవన్నీ కూడా జరిపేసి 74లో పెద్ద ఎత్తున విజయవాడలో దీన్ని పునర్నిర్మించాం. ఆ పునర్నిర్మాణానికి పాత వాళ్ళందరూ వచ్చారు విజయవాడ నుంచి. తాతినేని ప్రకాశ్రావు, ఈ మధుసూదన్ రావు, జమున కూడా వచ్చింది. జమున ప్రజానాట్యం ఉండే కదా, ఆవిడ, వీళ్ళంతా కూడా వచ్చారు బాగా. వీళ్ళంతా అప్పుడు అల్లు రామయ్య కూడా ఉన్నట్టున్నాడు, ఆయన కూడా వచ్చినట్టు గుర్తు. అట్లా ఆ రకంగా దాన్ని 74లో మళ్ళీ పునర్నిర్మించి అన్ని జిల్లాల్లో మళ్ళీ దాన్ని ఏర్పాటు చేసాం. అది నాకు బాగా తృప్తినిచ్చే విషయం. మీరిప్పుడు మీకు ఈ తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు. ఓకే, ఇప్పుడు ఈ వందే మాతరం శ్రీనివాసు ఇప్పుడు ఆయన ఎక్కడ కలిశాడు మిమ్మల్ని? మీరు ఎలా ఆయన అది ఒక అదే ఈ ప్రజానాట్య మండలిని పునర్నిర్మించే సందర్భంలోనే పాటల శిక్షణా శిబిరాలను జరుపుతుండేవాళ్ళం. ఖమ్మం జిల్లా శిక్షణా శిబిరం, లేకుంటే నల్గొండ జిల్లా శిక్షణా శిబిరం, ప్రకాశం జిల్లా శిక్షణా శిబిరం. ఆ జిల్లాలో గాయకులుగా ఉండేవాళ్ళు అందరినీ రమ్మని 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు కూడా పెట్టి పాటలు, కొత్త పాటలన్నీ రాయించి అవి ట్యూన్ చేయించి నడుపుతుండేవాళ్ళం. అట్లా ఖమ్మం జిల్లా శిక్షణా శిబిరం జరుపుతుంటే 10 రోజుల శిబిరం అది. ఆ శిక్షణా శిబిరానికి అందరూ వస్తుంటే రామకృష్ణాపురం అని ఆ ఊరి నుంచి వాడి పేరేంటి, వీడి అన్న సీన్ అన్న, వాడి పేరు ఏదో ఉంది, వాడు బుర్రకథ చెబుతాడు. వాడు వచ్చాడు, వాడితో పాటు ఈడు వచ్చాడు, వాళ్ళ అన్నతో పాటు. వస్తే ఆ గేటు దగ్గర రానిలా అయ్యింది. ఎందుకు 10 రోజులు ఉండాలా, 10 రోజులు తిండి తిప్పలు టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేస్తారు. అందుకని వచ్చేవాళ్ళు అనవసరం తిండి దండగా, ఎందుకని చెప్పి ఊరిని రానియటంలా. వాళ్ళ అన్నతో వచ్చి వీడు లోపల రానియకపోతే గేటు దగ్గర ఒక రోజంతా అట్నే ఉన్నాడు. ఒక రోజంతా 2 రోజులు ఏముంటే, ఒకరోజు ఎవరో చెప్పారు, నేను బయట నుంచి వస్తుంటే, రే ఆయన అడగరా, ఆయన తీసుకెళ్తాడు, ఆయన అడగరా అన్నాడు. నాకు అడ్డం పడ్డాడు. సార్ నేను కూడా వస్తాను సార్. ఏం చేస్తారో నువ్వు వచ్చి అన్నా. పాడతానండి అన్నాడు. పాడు అన్నా. అట్నే ఇట్లే 2-3 మాటలు పాడు అన్నా. వాడు అట్లాగే నిలబడి, అప్పట్లో ఏదో సినిమా, సీతారామరాజు ఏదో సినిమా, తెలుగు వీరలేబరా దీక్షభూని సాగరా అని ఒక పాట, మంచి పాపులర్ సాంగ్ అది. అట్లాగే నిలబడి పాటిస్తానండి. చాలా బాగా పాడాడు. నాకు తన్మయం అయిపోయి నేను అనుభవించామా ఇందిరా, మనం ఏదో బండలను పట్టుకొని రుద్దుతున్నామో అని చెప్పి వాడి లోపల తీసుకెళ్ళి ఈ పాటలు నడుపుతాడు ఈ మోహన్ దాస్, నేర్పాయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చూపించాలి, సార్ ఇదేదో పాడుతున్నాడు సార్ అన్న, పాడరా అన్నాడు. అట్నే మళ్ళీ ఆ పాట పాడాడు. దాంతో తృప్తి. నా 10 రోజులు ఆశీర్వాదంలో ఉన్నాడు. 10 రోజులు ఉన్న తర్వాత అందరూ ఎటు వెళ్ళిపోతున్నారుగా. 10 రోజుల తర్వాత బాగా బాధపడతారు వెళ్ళిపోతూ ఉంటే. నుండి వాడి నుండి నేను మామూలు క్యాజువల్గా, ఎవరో మా ఊరు వస్తా ఉంటారా అన్న. వస్తాను సార్ అన్నాడు. ఊరికి ఈ దుంపదగా ఆయన అనుకొని నాకేం చేయలేదు తక్క, సరేలేరా తీసుకెళ్తారే అని చెప్పి వెళ్ళిపోయాను నేను. అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసు ఉంటుంది వాడికి, చిన్న వయసు. సో నేను వెళ్ళిపోయినా వాడు రోజు ఖమ్మం ఆఫీస్కి వచ్చి, పార్టీ ఆఫీస్కి, ఆయన ఎప్పుడు వస్తాడు నన్ను తీసుకెళ్తాన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు. టీవీ చౌదరి ఆయన పార్టీ ఆయన ఉండేవాడు, ఆయన ప్రజానాట్య మండలి. అయితే ఆయన రోజు ఆఫీస్కి వచ్చి ఆయన అడగటం మొదలుపెట్టాడు. ఇది జరుగుతున్న తర్వాత ఒకరోజు విజయవాడలో పార్టీ ప్రజానాట్య మండలి సమావేశం, రాష్ట్ర సమావేశం అంటే అప్పుడు ఒరేయ్ ఆయన విజయవాడ వస్తాడరా, అడగరా, ఆయన తీసుకెళ్తాడని చెప్పాడు.
అన్న ఒక కాకి నిక్కరు, ఇంకేదో చొక్కా, ఒక గళ్ళ ఇది కప్పుకునేది ఈ సంచులు పెట్టుకొని వచ్చాడు. విజయుడు వచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసా. ఏంటంటే రమంత్రి గారు సార్ అన్నాడు. ఏం చేయాలా, వీడి వయసు వాళ్ళే మా పిల్లలు ఉన్నారు, దాదాపు వీడి వయసే అన్న చదవాలని చెప్పేసిపోయా. చదువు లేకపోయా, వయసు చదువుకునే వయసు, చదువు అర్థం రాదు. ఆ ట్యాగూర్ కాలేజ్ అని మోజస్ అంతా చెప్పి, సార్ వీడికి అసలు ఏమీ రాదండి, ఎట్నన్నిటికి చెప్పి మెట్రిక్ పాస్ చేయించాలండి అని ఆయనకు అప్పగించాను. ఆయన అప్పగిస్తే ఆయన పంతులకు అప్పగించి నెమ్మదిగా మెట్రిక్ తయారు చేశాడు. సరే మెట్రిక్ పాస్ అయ్యాడు. మెట్రిక్ పాస్ అయినాక వీడికి అది తీరికుండేది కాదు. ఈ పల్లెల్లో మీటింగులు, ఇట్లా ఉత్సవాలు, ఏవేవో పండగలు ఉంటుందా ప్రతివాడు పట్టుకెళ్తుండేవాడు పాటలు పట్టడానికి. తీసుకెళ్ళి ఏవో పాడుతుండేవాడు, సినిమా పాటలు. అట్లా ఉంటూ ఉన్న సందర్భంలో మెట్రిక్ పాస్ అయ్యాడు. మెట్రిక్ పాస్ అయినాక నేనప్పుడు రంగారావు ఉండేవాడు కదా, సినిమాలు అవి తీస్తూ కృష్ణ వాళ్ళు. నేను ఎక్కువ పోతుండేవాడిని మెడ్రాస్, ఎప్పుడెప్పుడు పోతుండేవాడిని. వీడు నాతో పాటు వస్తుండేవాడు. చక్రవర్తి బాగా మ్యూజిక్ డైరెక్టర్, రంగాకి కృష్ణకి బాగా, నాకు కూడా బాగా పరిచయం. అలా పోతూ ఉంటే ఒకరోజు ఆయన పాట పాడమన్నాడు. అన్న నాకు అడిగి పంపన్నా అన్నాడు ఆయనే. నాకు అప్పుడు ఆలోచన చేసి, ఎటు కాకుండా పంపితే ఎట్లా, ఎటు కాకుండా చదువు అది ఎంతవరకు అని చెప్పి మెట్రిక్ అయిన తర్వాత ఇంటరు, డిగ్రీ కూడా ఒంగోలులో నేను డిగ్రీ చదువుకొని తర్వాత లా ప్రైవేట్గా ఆంధ్ర యూనివర్సిటీలో లా పాస్ అయిన తర్వాత అప్పుడు సరిపోవాలని వాటిని వెళ్ళిపోవాలని చెప్పి అప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పి ఆయన పంపించారు. నేను అక్కడే అట్లా సెటిల్ అయిపోయాడు. సంగీతంలో, సినిమా సంగీతంలో వాడు అట్లా బాగా, ఏదో మొదటి సినిమా ఏదో నాకు గుర్తులేదు, బాగా ఫస్ట్ పిక్చర్ ఏదో నాకు గుర్తులేదు, కానీ నేను అట్లాగే ఎవరు తెలిసిన వాళ్ళు కనపడ్డా ఆయన ఎప్పుడు మీ గురించే చెబుతుంటాడు. నాకు చిన్నప్పుడు తీసుకెళ్ళి 18 ఏళ్ళు ఏమో సాకారు, ఇవాళ ఎవరు 10 రోజులు కూడా బాగానే ఇప్పుడు ఇంటికి వస్తుంటాడు. మా పిల్లలు వాళ్ళు అంతా కుటుంబం లాగా ఉంటారు. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ వాడికి పెళ్లి చేసింది కూడా నేనే ఒంగోలులో. మెడ్రాస్లో ఉంటూ ఉన్న సందర్భంలో వాడు ఉండే ఏరియాలోనే ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఒక అమ్మాయితో పరిచయం అయింది. వాడికి పరిచయం అయితే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదని అనుమానం. వాళ్ళిద్దరూ అనుకొని నాకు వచ్చారు, ఒంగోలుకి వచ్చారు ఇద్దరు. ఏంటంటే ఇటు సంగతి, వాడు బ్రాహ్మిన్స్, ఈడేమో యాదవ, ఇవన్నీ పేచీలు ఒప్పుకొని వచ్చామని చెప్తే సరే నేను గొప్పపడకుండా వాడు ఫోన్ చేశా అమ్మాయి పేరెంట్స్కి, ఏమయ్యా ఇటు సంగతి, వాళ్ళు వచ్చారు పెళ్లి చేసుకోవాలన్నారు, చేద్దామంటే మేము రాలేమనండి, లేదు మీరే చేయండి అన్నాడు. సరే చేసాము. ఒంగోలుని పెళ్లి చేస్తే తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు, ఏమనుకున్నారో ఏమో, అట్లాగేనండి పంపించండి సార్, మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం రిసెప్షను అని చెప్పారు. అప్పుడు ఒంగోలు నుంచి తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్ అది ఏర్పాటు చేసి కలిసిపోయారు. హైదరాబాద్లో స్టూడియో కట్టి దానికి కూడా మీ పేరు పెట్టుకున్నారు. అవును, మీరే ప్రారంభించారా? చంద్రబాబు చేశాడు దాన్ని, చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు బాగా పరిచయంగా ఉండేవాడు. అట్లా గడిచిపోయింది. ఎంతో మంది కళాకారులను కూడా తయారు చేశారు. కానీ ఇప్పుడు నాటక రంగం పరిస్థితి ఎలా ఉందండి? నాటక రంగం అంత హెల్తీగా లేదు, ఇప్పుడు తగ్గిపోయింది.
ఓ రంగా అంతరిస్తుందేమో అని అనిపిస్తుంది నాటక రంగం. పౌరాణికం అయితే అది ఇంచుమించు అంతరించినట్టు. పౌరాణికం పోయింది పూర్తిగా. ఒకప్పుడు పౌరాణికం ఎట్టుండేది, టికెట్ పెట్టి ఆడితే బుకింగ్ స్టాప్ చేసేవాళ్ళు. అంటే హాల్ ఫుల్ అయిపోయి బుకింగ్ స్టాప్ అని పెట్టేవాడు పౌరాణిక నాటకాలకి. పౌరాణిక పద్య నాటకాలండి ఆ రోజుల్లో. పులిపాడి బ్రదర్స్, అబ్బూరి బ్రదర్స్ అని ఉండేవాళ్ళు, మీకు గుర్తుంటే. అట్లాగే సూరిబాబు రాజేశ్వరి, తారాశంకం నాటకం తిరుగుండేది కాదు. అట్లాంటి బేత వెంకట్రావు ఆంజనేయుడు పాత్ర, బేత వెంకట్రావు ఆంజనేయుడు పాత్రను కొత్తదనంతో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అతను. అంటే కోతి రూపంలోనే మేకప్, కోతి రూపంలోనే మేకప్ చేస్తూ కోతిలాగానే నటిస్తూ చేసేవాడు. అట్లాంటి నాటక రంగం ఏది ఇప్పుడు? పౌరాణిక నాటక రంగం పూర్తిగా పోయింది. అట్లాగే సాంఘికం కూడా ఇదివరకు ఉన్నంతగా లేదు. ఇప్పుడు ఏదో ఉంది కానీ పేరుకి ఇదివరకు ఉన్నంతగా లేదు సాంఘికం కూడా. ఇప్పటికీ ఈ ఒంగోలు, గుంటూరు జిల్లాలు అట్లాగే ఈ నాటక రంగం ప్రభుత్వ ప్రోత్సాహం లేదండి, ఏమాత్రం ప్రోత్సాహం లేదు. ఇప్పుడు ఒక మంచి నాటకం మన ఒంగోలులో ఒక మంచి నాటకం నేర్చుకుంటే ప్రదర్శించడానికి రంగస్థలం లేదు. ముందు నాటకం దానికి అనువైనటువంటి పద్ధతులు అన్ని అంగులతో రంగస్థలం అనేది ప్రధానం, అది లేదు. ఇప్పుడు ఒంగోలు ఎక్కడ నాటకం నేర్చుకొని వేయాలనుకుంటే సివిఎన్ రీడింగ్ రూమ్, ఆ సివిఎన్ రీడింగ్ రూమ్లో ఎప్పుడో కట్టిన ఏదో ఒక వేదిక ఉంది, దాని మీద వేయాలి. అందుకని ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా లేదు దానికి సంబంధించి. అందువల్ల క్రమంగా కాబట్టి అక్కడక్కడ పరిషత్తులు దొరుకుతున్నాయి. ఆ పరిషత్తులే ఆధారం ఇప్పుడు నాటక రంగానికి. అది అందుకని అది కూడా పరిస్థితి ఇలాగే ఉంటే అంతరిస్తుంది క్రమంగా. అంటే ఇప్పుడు ఈ ధోరణులు సినిమా రంగం వైపు ఎక్కువ మొగ్గు చూపాక తగ్గిందంటారా నాటకం? సినిమా రంగం అనేదే కాదు, సినిమా రంగం వైపు పోయినందువల్ల కాదు, టీవీలో ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? అది కారణం కాదండి. ఇప్పుడైనా నాటకం సాంఘిక నాటకాలు ప్రదర్శించే జనం వస్తున్నారు కదా వాళ్ళని. ఇవన్నీ పోటీ కాదు నాటకానికి, కానీ దానికి అనువైనటువంటి పరిస్థితులు లేవు, వాతావరణం లేదు. పైగా ఇంకొకటి ఒక ప్రధానమైనది, ఇదివరకే పల్లెటూళ్ళలో సంక్రాంతి లాంటి పండుగ వస్తే ప్రతి ఊళ్ళో కుర్రాళ్ళు యువకులు నాటకాలు నేర్చుకొని ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది? అసలు లేదు. అందుకని ఆసక్తి కూడా తగ్గింది యువకుల్లో. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కాస్త వయసు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఉద్యోగమేనో సద్యోగమేనో అట్లా ఆ రకంగా కూడా పోతున్నారు. ఇప్పుడు ఆ రకంగా పల్లెల్లో నలుగురు కలుసుకొని మాట్లాడుకునేటువంటి తేలిగ్గా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. అవును, కేవలం జీవితంలో పడి ఉద్యోగాలు మరొకటో వ్యాపారాలు ఏదో చేస్తూ ఉన్నట్టు పరిస్థితి. అంటే ఈ సందర్భంగా అంటే మీరు ప్రభుత్వానికి, ఆ యువకులకి మీరిచ్చే మెసేజ్ ఏమిటి? ప్రభుత్వానికి ఎన్నోసార్లు ప్రజానాట్యంలో విజ్ఞప్తి చేశాం. ఇదివరకు నేను ప్రజానాట్యంలో పనిచేస్తున్న రోజుల్లో అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించండి, వేదికలు నాటక రంగానికి అవసరమైన వేదికలను తయారు చేయండి అని చెప్పి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేశాం. కానీ పట్టించుకున్నది లేదు. అందువల్ల మనం చేయగలిగింది ఏమి లేదు, వ్యక్తులంగా చేయగలిగింది లేదు. ప్రభుత్వం చేయాలా, ఆ రంగాన్ని అనుసరించుకోకుండా ప్రోత్సహించాలా, అంతేగాని వ్యక్తులంగా చేయగలిగేది ఎందుకు? యువకులు కూడా జీవితం పీడైపోయింది. నాటకం నేర్చుకుందాం చేద్దాం అనే ఇప్పుడు ఒక నాటకం వేయాలంటే గ్రామాల్లో కనీసం 20 రోజుల్లో రిహార్సల్ వేయాలి. రిహార్సల్ వేయాలంటే ఎప్పుడు రాత్రిపూట 8-9 గంటలకు వస్తారు, రాత్రి 11-12 గంటల దాకా వేయాలి. ఇంత తీరుగా ఈనాడు కుర్రాడు ఎక్కడున్నాడు? అసలు ఎవరి కాళ్ళే జీవితం పరుగులు.
ఆ పరుగుల్లో పడిపోతున్నారు ఉద్యోగం, సద్యోగం, వ్యాపారం, యూత్ కూడా. అందువల్ల అది కేవలం ప్రభుత్వమనే అనలేము. యూత్ యొక్క ఇది ఆలోచన వైఖరి కూడా మారింది. ఓకే, థ్యాంక్ యూ.